హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఏపీ 2024 టెట్ హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది చెప్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఏపీ టెట్ 2024 అని కొట్టండి. అట్లాగే డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. అఫ్కోర్స్ మామూలుగా పెట్టుకున్నా కానీ వచ్చేస్తుంది, కాకపోతే డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే మీకు కొంచెం క్లియర్గా కనబడుద్ది అనమాట. ఈ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్కి వెళ్ళిద్ది అనమాట. వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నేను ఈ వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ నా ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అట్లాగే క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కొడతానండి. నేను ఇప్పుడు నా డీటెయిల్స్ అని ఇక్కడ ఎంటర్ చేసేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ సింపుల్గా లాగిన్ అన్న ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాను. ఇక్కడ నా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసాను. నేను ఇప్పుడు ఇక్కడ సింపుల్గా జస్ట్ లాగిన్ అన్న ఆప్షన్ ట్యాప్ చేస్తాను. ఇక్కడ చూసారు కదండి, నా టెట్ అప్లికేషన్ ప్రింట్ వచ్చేసింది. దీని తర్వాత ఇప్పుడు లెఫ్ట్లో ఇక్కడ టాప్లో ఒక బటన్ కనపడుతుంది చూడండి, ఆ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఆ బటన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హోము అట్లాగే క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనపడుతుంది కదండి. ఆ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టెట్ ప్రింట్ అప్లికేషను అట్లాగే హాల్ టికెట్ అనే ఆప్షన్ వస్తుంది. నేను హాల్ టికెట్ కావాలి కాబట్టి దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏ పేపర్కి అయితే అప్లై చేశారో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క హాల్ టికెట్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుద్ది. తర్వాత దాన్ని ప్రింట్ తీసుకోవటం. ప్రింట్ తీసుకుంటే సేవ్ యాజ్ పీడిఎఫ్ అన్న ఆప్షన్ ఇక్కడ మనకి మొబైల్లో కనపడుతుంది. అఫ్కోర్స్ సిస్టంలో కూడా ఇలాగే ఉంటుందండి. తర్వాత దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవటం. మనం ప్రింటర్కి కనెక్ట్ చేసుకుని ప్రింట్ తీసుకోవటం చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంతేనండి, ఏపీ టెట్ హాల్ టికెట్ని చాలా సింపుల్ వేలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్లో కూడా ఇది చాలా ఈజీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.